అనగనగా ఒక అందమైన గ్రామంలో బుజ్జిబాబు అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి రవి అనే చాలా మంచి స్నేహితుడు ఉండేవాడు. ఇద్దరూ కలిసి రోజూ బడికి వెళ్లేవారు, ఆడుకునేవారు. ఒకరోజు బుజ్జిబాబు పుట్టినరోజు. అతని తండ్రి అతనికి చాలా చాక్లెట్లు కొనిచ్చారు. బుజ్జిబాబు ఆ చాక్లెట్లను ఎవరికీ ఇవ్వకూడదని తన జేబులో దాచుకున్నాడు. మధ్యాహ్నం రవి తన టిఫిన్ బాక్స్ మర్చిపోయాడు. బుజ్జిబాబు, నాకు ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతావా అని అడిగాడు రవి. కాని బుజ్జిబాబు, నాకు సరిపోదు అని చెప్పి ఒక్కడే తినేశాడు. సాయంత్రం ఇద్దరూ కలిసి మైదానంలో పరుగుపందెం ఆడుతున్నారు. అకస్మాత్తుగా బుజ్జిబాబు కాలుజారి కింద పడిపోయాడు. అతని మోకాలికి చిన్న గాయమైంది. రవి వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది బుజ్జిబాబూ, నా చేయి పట్టుకో, నేను నిన్ను లేపుతాను అన్నాడు. కాని కోపంతో ఉన్న బుజ్జిబాబు రవి సహాయాన్ని తిరస్కరించి అతడిని పక్కకు నెట్టేశాడు. బుజ్జిబాబు ప్రవర్తనతో రవి చాలా బాధపడ్డాడు. నీకు స్నేహం కంటే నీ స్వార్థమే ముఖ్యమనిపిస్తోంది అని చెప్పి రవి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రవి వేరే పిల్లలతో కలిసి ఆడుకోవటం మొదలుపెట్టాడు. రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు బుజ్జిబాబుతో ఎవరూ ఆడుకోవడం లేదు. తన దగ్గర చాక్లెట్లున్నాయి, మంచి భోజనం ఉంది, కాని కలిసి నవ్వడానికి ఒక్క స్నేహితుడు కూడా లేడు. బుజ్జిబాబుకు తన తప్పు తెలిసింది. పంచుకోవడంలో ఉన్న ఆనందం ఒంటరిగా ఉండటంలో లేదని గ్రహించాడు. రవి పక్కన లేకపోతే ఏదీ బాగుండలేదని అతనికి అనిపించింది. మరుసటి రోజు బుజ్జిబాబు తన దగ్గర ఉన్న బొమ్మలను, చాక్లెట్లను తీసుకుని రవి దగ్గరకు వెళ్లాడు. నన్ను క్షమించు రవి, ఇకపై నేను అన్నీ నీతో పంచుకుంటాను అని కళ్లల్లో నీళ్లతో చెప్పాడు. రవి పెద్ద మనసుతో బుజ్జిబాబును క్షమించి కౌగిలించుకున్నాడు. అప్పటినుండి బుజ్జిబాబు తన స్వార్థాన్ని వదిలేశాడు. ఇద్దరూ కలిసి ఆడుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు. స్నేహమే నిజమైన సంపద అని అందరికీ తెలిసింది.